గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం, 1 కోటి రూపాయల స్వాహా. హైదరాబాద్లో ఘటన, 4 సభ్యుల ముఠా అరెస్ట్. ఇళ్ల కింద నిధులు ఉన్నాయని నమ్మించి గుంతలో బొగ్గు, నకిలీ బంగారపు నాణాలను వాళ్లు పాతిపెట్టేవాళ్లు. తాము చెప్పిన పూజలు చేస్తే ఆ బొగ్గు బంగారంగా మారుతుందని చెప్పి బాధితుల నుంచి డబ్బులు వసూలు. ఇలా మొత్తం 11 మందిని మోసం చేసి 1 కోటి రూపాయల వరకు దుండగులు వసూలు చేసినట్లు గుర్తించిన పోలీసులు. నిందితుల వివరాలు: మహమ్మద్ మున్వర్ 36 సంవత్సరాలు, సయ్యద్ అలీ అష్రఫ్ 40 సంవత్సరాలు, మొహమ్మద్ హజీ 25 సంవత్సరాలు, మహమ్మద్ సల్మాన్ 29 సంవత్సరాలు. ఈ నలుగురిలో ప్రధాన నిందితుడు మునవ్వర్. అతను కార్ మెకానిక్, పెయింటర్గా పనిచేసేవాడు. చాలీచాలని జీతంతో జీవితం గడపలేక గుప్త నిధుల పేరుతో డబ్బులు దోచుకోవాలని ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్. వీళ్ల గురించి సమాచారం అందడంతో పక్కా ప్లానింగ్తో అరెస్ట్ చేసిన పోలీసులు ఈ నలుగురు గురించి 2 కార్లు, 4 ఫోన్లు, ఓ ఆటో, 2 బైక్లు, 25 డూప్లికేట్ గోల్డ్ కాయిన్స్, పూజా సామాగ్రి స్వాధీనం.